ఓ నాయన ఏ కాలమరలు కాదు పూమరలు ఇది. ఇంత సైజ్ వచ్చింది రా నాయన. ఎంత పెద్దగా ఉందేమరా నాయన. బెచ్ అయింది రాడ్ ఇరిగింది గాయస్. ఒక్కటే దెబ్బ, సింగిల్ షాట్కి రాడ్ ఇరిగిపోయింది. ఎప్పటి నుంచి సతాంస్తుంది దుడకాయది. పూలమారలు అనుకుంటారు కింద ఉండేసరికి అట్లా. పూలమారలు కాదురా నాయన అవి ఇట్లుంటా చూడు దెబ్బ. దెబ్బ కొడితే ఏడగాలి బిడ్డ. ఓ నాయన ఏందిరా నాయన ఈ చేపనా ఏందిగా. నేను 05లో పెట్టినా కూడా ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడు. ఇక ఎంత దూరంకి వెళ్ళి తీస్తున్నావు రా నాయన. క్యా బాతే యార్. ఇట్లా బెండ్ అవుతుంది చూస్తురా. చేప బెండ్ అంటే గిట్లుంటుంది చూడు. ఫైర్ పాక్స్ లుకానా జిఆర్ కప్ప కొట్టిన చూడుర్రి. ఇప్పుడైనా నమ్మర్రా మీ కళ్ళల్లో సిండి నమ్మనోళ్ళని అంటున్నా. మామూలుగా ఎవరినైతే అంటలేను. చూడరు గాయస్. ఇగో హలో మామ నమస్తే. చెరువు కాడికి అయితే పొద్దుగాల 5 గంటలకు వచ్చినాము. వెనక లొకేషన్ చూడరు మామ. గుట్ట మీద సూర్యుడు. వారెవ్వా సూపర్ ఉంది కదా మామ లొకేషన్. ఫేస్బుక్ లో యూట్యూబ్ లో నేను పెట్టే చేపల వీడియోలు చూసి మా బాబాయ్ ఒకసారి ఊరికి రారా అన్నాడు. గట్లనే నీ దగ్గర ఎన్ని గాలాలు ఉన్నాయో అవన్నీ పట్టుకొని రా అన్నాడు. ఎందుకు బాబాయ్ అని నేను అడిగితే చెరువు నుండి మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి రా, కుర్రమాటలు బయటకు వచ్చినాయి రా అన్నాడు. నువ్వు చూసినవా, నీకు కనిపించినాయా బాబాయ్ అని నేనన్నా. ఎక్కడిదిరా నాయన, అడవి పందులోలే ఉన్నాయి, వరిసేను మొత్తం ఆగం చేసి దుబా దుంకుతున్నాయి అని అన్నాడు. అవి మార్పుడు కాలరా నాయన నేనన్నా. అరే పిచ్చోడా, ఊరోళ్ళు కట్టెలు పట్టుకొని కొట్టుకొని తీసుకుపోతుర్రా, అన్ని కుర్రమటలే అన్నాడు. 3 గంటలకు లేచి గాలాలన్నీ చదువుకొని 5 గంటల వరకు చెరువులు ఉన్నాం. మావోడు అన్నట్టే చాలా పెద్ద సైజు మావ. ఎన్ని పట్టినామో చూడుర్రి. ఎందుకు గాయస్ ఎన్నిసార్లు మిస్ అవుతుంది గాయస్ ఇది. మింగింది అది. మీరు ప్రోమోలో చూసిరుగా మామ, ఒక్కొక్కటి 2.5 కిలోల పైన ఉన్నాయి మామ. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద చేపలు. చేప అటాక్ చేస్తే ఉత్సవడుతుంది గాయస్, లిటరల్లీ చెప్తున్నా. ఇందాక ఇట్లా జిలకిచ్చింది అట్లే ఉంటుంది. అమ్మా పడైందయ్యా. ఈ చెరువుల చేప మాత్రం ఎగిరి కప్పని అందుకుంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మామ. డయర్లో ఉచ్చబడినంత పని అవుతుంది. సప్పుడు చూసి రా మామ, కిలో ఇటుక పెళ్ళి వేసినంత సప్పుడు వస్తుంది గాయస్. దున్నపోతు గాయస్ లిటరల్లీ. అబ్బా రాజా తీయవలసిందే దాన్ని. అది ఆడనే ఉంది, దీన్ని అయితే తీయలేకుంటే. సుసురుగా గాయస్ డానీ అయితే వేస్తుండు. బెచ్ అయింది రాడ్ ఇరిగింది గాయస్. ఒక్కటే దెబ్బ, సింగిల్ షాట్కి రాడ్ ఇరిగిపోయింది. వేస్ట్ రాడు. ఓ రెక్కో సిగ్గు పోతుందిరా నాయన. ఓయమ్మా చేపకే రాడ్ ఇరిగిందేందిరా నాయన అనుకున్నాము. ఈ చేప సైజు తెలిస్తే అవాకైతారు మామ. ఓ కొడుక్క చేప దుడురా నాయన. దున్నపోతు లెక్కనే ఉంది ఇది. వారేవా గాయస్ ఏది. ఓ నాయన ఏ కాలమరలు కాదు పూమరలు ఇది. ఇంత సైజ్ వచ్చింది రా నాయన. ఎంత పెద్దగా ఉందేమరా నాయన. కాలమరలాగానే ఉందిరా అయ్యా. ఇగో గాయస్ ఒక్కటే షార్కు 3 వాయ పూకు పచ్చలాయ అన్నట్టు. ఇగో రాడే ఇరిగిపోయిందిరా నాయన. సిగ్గుపోతట్టుంది. 2.5 కిలోల పైన ఉన్నాయి మామ. తమ్నేల్ కోసం ఫోటో దిగిన ఫోటోలు తీసి గ్రూప్లలో పెడితే ఇవి పూమటలు అంటారు. ఇవి ఏ మటలో చెప్పుర్రి. మరేల్ గుద్దలా హై. వారే వా ఏ క్యా యారో పూల్ మరల్ చేసా దిక్రా. వారే వా వేస్టేనా ఇక రాడ్ వేస్ట్. అందుకనే ఇటువంటి పిచ్చిపోకు రాడ్లు వాడకండి. హంటింగ్ హాబీలా గ్లాస్ ఫైబర్ రాడ్ నేను వాడేది ఉంది. 15 కిలోల చేప తీసి బయట వేసినా గానీ రాడ్కి ఏం కాదు. 5 సంవత్సరాలు గ్యారంటీ. సూపర్ డూపర్. వారేవా తీ పకడ उसको పకడ చప్సా పకడ. ఇగో ఇట్లా పట్టుకో
వారే వా ఏందిరా నాయన ఇంత పెద్ద చేప అయితే అమ్మ కాలమరలే పూల మర్ర లెక్కనే ఉన్నాయి రా నాయన సైజు. ఎంత హైట్ ఎంత ఉంది చూడు. ఇంకో నేను 0.5లో పెట్టి తీస్తున్నా. చాలా లోపలికి ఇస్తున్నా కట్ చేయలేకుంటే ఆడికి కట్ చేసేట్లా తీయద్దు అంతేనా. కప్ప చూడు నోట్లో అబ్బా కరెక్ట్ చెప్పినా కానీ లుకానా జేఆర్ ఫ్రాక్స్ అంటింగ్ యాప్లో దొరుకుతాయని అంటే ఓ నాయన ఏందిరా నాయన ఈ చేపనా ఏందిగా. నేను 0.5లో పెట్టినా కూడా ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడు. ఇక ఎంత దూరంకి వెళ్ళి తీస్తున్నావు నా నాయన. క్యా బాతే యార్. ఓకే గాయస్ చూస్తూనే ఉండరు. ఇగో నేను యుద్ధానికి సిద్ధమైతే అవుతున్నా. సిద్ధం కావాలంటే ఇగో ఇంత పట్టుకున్నా. ఎందుకంటే ఆయన రాడ్ ఇరిగింది, మన పందిని కొట్టినా కానీ వస్తుంది. ఎందుకంటే ఇక అంటింగ్ యాప్లో తెచ్చినా కాబట్టి. ఇది లైట్ వెయిట్ గ్లాస్ ఫైబర్ రాడు, దున్నపోతుని కొట్టినా ఆగుతుంది. పట్టుకో రాజా. ఇది చూద్దాము చిక్కు పక్కన వలిగిపోయింది చూడరు. ఇక ఇప్పుడు కొట్టాలి. చూసినావా సాటుకు వచ్చి మరీ కొడుతున్నది. అది నిన్నే మోసం చేసింది రాజా. మోసం కంపలా కొరికింది కప్ప. ఇగో 3 చుట్లు తిరిగింది దీనికి. అంతేనా. కప్ప కనిపిస్తుంది కదా, లుకానా జేఆర్ అనమాట. అంటింగ్ యాప్లో దొరుకుతుంది. మస్తు అంటే మస్తు పని చేస్తుంది గాయస్. అది నా కాళ్ళ ముందే కొట్టేసరికి పైకి కొట్టినా, నా ముక్కు మీదకి వెళ్ళిపోయింది. ముక్కుకి రాసుకపోయింది మామ బ్రేడెడ్ లైన్. ఇంకా జర్ర బరువు తగిలి ఉంటే నా ముక్కు దిగి చేతుల పాడు. కొడుతున్నావు ఎండకి. బాగా వానలకు వచ్చిన నీళ్లు కాబట్టి మోకాల లోతు కూడా లేదు మామ. అమ్మ చూస్తే మొత్తం గట్టిగా కనిపిస్తుంది. గిత్తంత లోతు ఉంది. ఒక పాదం మునుగుతుంది. ఈడ ఒకటి పడ్డది చూడు ఎట్లా పడ్డదో. కొట్టినా అంటే మరి ఇందాకల్లా మళ్ళీ ఏమైంది మరి ఇట్లుంటుంది చూడు. దెబ్బ కొడితే ఏరగాలి బిడ్డ. పైసా మచ్చిరే అమ్మా ఎట్లా బెండ్ అవుతుంది చూస్తురా. చేప బెండ్ అంటే గిట్లుంటుంది చూడు. ఫైర్ పాక్స్ లుకానా జేఆర్ కప్ప కొట్టిన చూడు. ఇప్పుడైనా నమ్మర్రా మీ కళ్ళల్లో సిల్లి నమ్మని వాళ్ళని అంటున్నా. మామూలు ఎవరినైతే అంటలేను. చూడరు గాయస్. ఇగో అబ్బా దగ్గర పెట్టి, ఎందుకంటే చేప మంచిగా దగ్గర పెట్టి తీసినా దూరం పెట్టి తీసినా కానీ అమ్మ నాయన నా పక్క మంది ఉంటుంది బిడ్డ. ఇక ఎట్లుంది చూడరు. ఓకే గైస్, షార్ట్ కొట్టినాక ఎప్పుడైనా మళ్ళీ సాఫ్ చేయాలి. కొత్త బిచ్చగానికి పొద్దురు కదా అన్నట్టు కొత్త నేర్చుకున్నానికి అంతే ఉంటుంది తీరాజా. పాతలో కొత్తలో తిరగలేదు. అంతేనా. ఏదదు ఇగో ఇక సందుని చూసిన సందులలో కొట్టు. సందులో విజయకుంటు మా సందు సవారా. మామ కుర్రమాట వాడాలంటే మంచి కప్ప సజెస్ట్ చేయమంటారు. నేనైతే లుకానా జేఆర్ కప్ప అయితే సజెస్ట్ చేస్తున్నా. పిలికేసినావు వాస్తుకు మంచిగా చూసినావు దాన్ని ఇప్పుడు. దొంగోళ్ళు పట్టినట్టు దొంగ చూస్తాయింది. కళ్ళలో పడుతున్నా అది. ఎన్ని పడితే అనుభవం వస్తుంది.
గడిలిన దానిక ఇంకా కప్ప గురించి అయితే షార్ట్ వీడియో చేసి షార్ట్ వీడియోలో చెప్తా చూడుర్రి. అని రాడే అబ్బా దున్నపోతని పెట్టినా తీయచ్చు దాంతో. కాలమరలకి అయితే మస్తు సెట్ అవుతుంది కదా. అన్ని క్యామెరా దొరుకుతుంది చూడు ఈ రాడు. కొట్టు ఎట్లా భయపడుతున్నావు? అది భయపడుతున్నావు నన్నని నువ్వు భయపడుతున్నావు ఎందుకు? షార్ట్ మిస్ అయి పడ్డది పోయింది. అది ఇక మళ్ళీ వస్తుంది. ఇక 15-20 రోజుల దాకా తిని కూడా తినదు అది. ఇవాళ పిల్లలు తిరుగుతున్నారు. అబ్బా రాజా తీయవలసిందే దాన్ని. అది ఆడనే ఉంది, దీన్ని అయితే తీయలేకుంటే. సుసురుగా గాయస్ డానీ అయితే చేస్తుండు. పొరమట పిల్లలు అవి. పని చతాల్సింది దొరకాయి. వేసాయి చూస్తురుగా గాయస్. చేయవలసింది ఏం లేదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు అంతే. ఒక్కరా కొడుక పందిరా నాయన, పందిలో కొడుక వేసుకుందా? వేసుకుంది గాయస్. బా ఇది పువ్వు మాటలు కాదురా నాయన, పుసుకున్న పువ్వు మాటలు అని కామెంట్లు పెడతారు మీరు. కాలమరలు రా నాయన, ఇవి పూల మరలు కాదు. సైజ్ దగ్గరే బాయ్. ఓ నాయన అమ్మ ఏంది రాజా ఇంతగానం ఉన్నాయి ఇవి. కట్టరది లేపు, దాన్ని లేపవా? దేంతో లేపు చూపిస్తావు? లిప్ గ్రిప్పరా? ఇగో ఎంత దూరంకి వెళ్ళి తీసినా కానీ ఇగో పూల మరలు అనుకుంటారు కింద ఉండేసరికి. అట్లా పూల మరలు కాదురా నాయన అవి. కాలామరలు చూడుర్రి. లుకానా జేఆర్ కప్పలకి అయితే పడుతున్నాయి. ఇవి కావాలంటే కప్పలు అంటింగ్ అవి ఆర్డర్ పెట్టుకోరు. ఏ కథలు పడకమ్మా కందిత్తు, ఉరిగిల పడకమ్మా ఉరిగిత్తు. ఓహో ఇగో हमारा तीनों का शिकारी थर्ड वन. లుకానా జేఆర్ కప్పల మహిమ ఇదంతా. ఎల్లో కప్ప ఇగో ఎల్లో డర్టీ ఫెల్లో. చూసుగా గాయస్ లుకానా జేఆర్ మహిమ ఇదంతా. కప్ప చూడు వెనక చెంచు ఉండాలి, గలగల 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 తిరుగుతుంటాయి. మనం ఇట్లా కట్టేసుకోవాలి, లేదంటే కప్ప పగిలిపోద్ది. అంతేనా? ఇట్లా కట్టుకోవాలి. ముంగడ మూతి కట్టేసిండు. ఎప్పుడు కట్టినావు దాన్ని? రాత్రి కట్టినావు. 4-5 కప్పలు తినిగిపోతే అంతేనా? చూసురుగా గాయస్